వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చికెన్ పకోడా చేద్దాం చేసే విధానం చూపిస్తాను. 1 కిలో చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా తీసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్నాను, తగినంత రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలా, 1 చెంచా పసుపు యాడ్ చేసుకున్నాను. చూడండి, 1 చెంచా గరం మసాలా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చికెన్ పకోడా ఇలా బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలి. దీంట్లో మనం ఒక చిన్న గిన్నెతో పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేస్తే సూపర్గానే ఉంటుంది. ఈ మసాలాలన్నీ దూరిపోతాయండి మన ముక్కులలో, చాలా బాగుంటుంది. ఒక చికెన్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. చికెన్ ప్యాకెట్ వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి మనకు. ఈ మసాలాలను వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకన్నీ మసాలాలు ఎట్కాల. ఇవి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్నాళ్ళైనా చెడిపోదని. మనం ఎప్పుడు అన్నం తిన్నా, మన పిల్లలు ఎప్పుడు అడిగినప్పుడు మీరు ఫ్రై చేసిచ్చు నూనెలో, చాలా బాగుంటుంది. కొద్దిగా దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుంటున్నానండి. కార్న్ పౌడర్ కూడా ఇప్పుడు వేసుకుంటాను. కార్న్ పౌడర్ ముందే వేయకూడదండి, ఎందుకంటే అది కార్న్ పౌడర్ అనేది అది మన చికెన్ కానీ గట్టిగా అయిపోతుంది, రాయి మాదిరి అయిపోతుంది. అందుకోసం ముందే వేయకూడదు కార్న్ పౌడర్లు. ఎప్పుడు ఫ్రై చేస్తున్నామో మనం, ఎప్పుడు కాల్చున్నామో అప్పుడే మనం కార్న్ పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కార్న్ పౌడర్ వేసుకున్నాను, అంతా కలుపుకున్నాను. బాగా కలుపుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకున్నానండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనకు ఆయిల్ ఎంత తగులుతుందో అంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ చికెన్ పకోడాకి అనేది ఆయిల్ ఎక్కువనే అవుతుంది, నేను ఎక్కువనే వేసుకుంటున్నాను. మన ఆయిల్ అనేది ఇక్కడ హీట్ అయిపోయిందండి. ఒక్కొక్కటి చికెన్ తీసుకొని నేను వేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్కటి తీసుకుని వేసుకోవాలి. ఒకేసారి అంతే వేసుకుంటే మన ఆయిల్ అనేది చేతికి చిట్టుతుంది. ఇక్కడ ఒక్కొక్క ముక్క తీసుకుని వేసుకుంటే చాలా మంచిగా ఫ్రై అవుతుందండి, క్రించిగా. లోపల మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకేసారి హైలో పెట్టుకుంటే అన్ని చికెన్ అనేది కాలిపోతుంది మనకు. సిమ్లో పెట్టుకుని కాల్చి చాలా బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి, సిమ్లో పెట్టుకున్నాను, ఒక్కొక్కటి తిప్పుకుంటున్నాను. ఒక్కొక్కటి చూసి అట్నే కాల్చుకోవాలండి మనము. చూడండి, అన్నీ మన చికెన్ అనేది ఇక్కడ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది చికెన్ పకోడా. మేము బయట తెచ్చుకుంటున్నాం, దానికన్నా సూపర్గానే ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఎట్లా ట్రై చేయండి. ఎన్నాళ్ళైనా 1 నెల పెట్టుకునే మీరు ఏం చెడిపోదండి చికెన్ అనేది. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటి వేసుకుంటున్నాను అట్నే. అని ఒకసారి వేయకూడదండి, ఒక్కొక్కటి వేయాలా. చూడండి, అక్కడ ఒక లెగ్ పీస్ ఉంది, నా కొడుకు కోసం లెగ్ పీస్ కూడా వేసినాను. నా కొడుకుకి ఇవన్నీ లెగ్ పీసే నచ్చుతాయి, బాగా టేస్ట్ ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.